తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అకస్మాత్తుగా మారిపోయింది. భారీ వర్షాలు, ఈదురుగాలులతో చాలా ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. రానున్న 72 గంటల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. నైరుతి రుతుపవనాల ప్రభావం, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా విస్తారంగా వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించాయి. ఈదురుగాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం కూడా ఉంది. భారీ వర్షాల కారణంగా తెలంగాణలో 3 రోజుల పాటు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది. సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నాగర్కర్నూల్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయి. గ్రేటర్ హైదరాబాద్ను మేఘాలు కమ్మేసి మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో వర్షం కురుస్తోంది. కామారెడ్డి, సిరిసిల్ల, రంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే దిగువ ట్రోపో ఆవరణలో నైరుతి దిశలు గాలులైతే వీస్తున్నాయి. దీని ప్రభావంతో పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, ఏలూరు జిల్లాల పరిధిలో ఉరుములు, పిడుగులతో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. విజయనగరం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలుతో పాటు ఉత్తర కోస్తా, రాయలసీమలోని కూడా పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు జల్లులు పడే ఛాన్స్ ఉంది. విశాఖపట్నంలో ఇప్పటికే ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడటంతో రైల్వే స్టేడియంలో ఫ్లడ్ లైట్ స్తంభం కూలిపోయింది. అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మరోవైపు గోదావరి వరద ఉధృతి కాస్త తగ్గింది. ధవళేశ్వరం వద్ద 2వ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక అయితే కొనసాగుతోంది. లంక గ్రామాల ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. ఉరుములు, పిడుగులు పడే సమయంలో ప్రజలు, ముఖ్యంగా రైతులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి. చెట్ల కింద కానీ, విద్యుత్ స్తంభాల వద్ద కానీ నిలబడవద్దని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కేరళలో మాత్రం వర్షాల ఉధృతి కొనసాగుతోంది. అక్కడ 14 జిల్లాలకు వాతావరణ శాఖ వానల హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. తిరువనంతపురం, కొల్లం, పతనంతిట్ట, అలప్పుళ, కొట్టాయం, ఇడుక్కు, ఎర్నాకుళం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అంచనాలున్నాయి. కేరళ తీరం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని నిషేధం అమలులో ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో 12 జిల్లాల్లోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఇందులో ప్రొఫెషనల్ కాలేజీలు కూడా ఉన్నాయి. కేరళలో ఇప్పటి వరకు వర్షాల కారణంగా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 10 మంది గల్లంతయ్యారు. అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, నదులు, వాగులు, వంకల వద్దకు వెళ్లకూడదని తెలిపారు.